అమరావతిలో 5,000 ఎకరాల్లో కొత్త విమానాశ్రయం కట్టడానికి 30 నుంచి 40,000 ఎకరాలు పూల్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం. 1,265 ఎకరాల్లో ఉన్న గన్నవరం విమానాశ్రయంలో 2023లో 15,000 ల్యాండింగ్లు అయితే కేవలం 680 ఎకరాల్లో ఉన్న న్యూయార్క్ లగ్వాడియాలో 3,50,000 ల్యాండింగ్లు అయ్యాయి. మోడీ రాకముందు మన దేశంలో 74 ఎయిర్పోర్ట్లుంటే ఇప్పుడు 157 అయ్యాయి. కానీ డిసెంబర్ నుంచి మార్చి వరకు డజన్ ఎయిర్పోర్ట్లలో ఒక్క విమానం కూడా ల్యాండ్ కాలేదు. మూడో వంతు ఎయిర్పోర్ట్లలో రోజుకి 5కు మించి, సగం ఎయిర్పోర్ట్లలో 10కి మించి ల్యాండింగ్స్ లేవు. ఈ ఎయిర్పోర్ట్లు కట్టడానికి, మెయింటెనెన్స్ కి వేల కోట్ల ప్రజాధనం వృధా. చైనా ప్రభుత్వం ఇట్లాగే అనాలోచితంగా ఇళ్లు కట్టడం మూలంగా అక్కడ గోస్ట్ సిటీల్లో 6.5 కోట్ల ఇళ్లు ఖాళీగా పడున్నాయి. ఆ వృధా పెట్టుబడి చైనాలో ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. కొత్త ఎయిర్పోర్ట్ మీద డబ్బు వృధా చేయడం కన్నా గన్నవరం ఎయిర్పోర్ట్ కి ట్రాఫిక్ పెంచాలి. న్యూయార్క్ 3 ఎయిర్పోర్ట్లలో సంవత్సరానికి 12.5 లక్షల ల్యాండింగ్స్ అవుతాయి. గన్నవరం కూడా 3-4 లక్షల ల్యాండింగ్ల దశకు చేరినప్పుడు రెండవ విమానాశ్రయం నిర్మించవచ్చు.